విలియం జేమ్స్ మీ అందరికీ తెలిసే ఉంటారు. ఈయన్ని ఫాదర్ ఆఫ్ సైకాలజీ అని పిలుస్తూ ఉంటారు. ఈయన ఏమంటారంటే, మన లోపల ఉన్న సబ్ కాన్షియస్ మైండ్కి ఈ ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉందని. మన సబ్ కాన్షియస్ మైండ్లో అనంతమైన జ్ఞానం, అంతులేని తెలివితేటలు మరుగున పడిపోయాయి. వాటిని వాడకపోవడం వలన మన ఆలోచనలు, మన పనులు, మాటలు, చేష్టలు అన్నీ రికార్డ్ అవుతూనే ఉంటాయి భద్రంగా మన సబ్ కాన్షియస్ మైండ్లో. ఆ సబ్ కాన్షియస్ మైండ్ వాటిని పరిస్థితులకు తగ్గట్టు మనకు అందిస్తూ ఉంటుంది. అవి ఫలితాలుగా పొందుకుంటూ ఉంటాం. ఏ ఫలితమైనా సరే మన దగ్గరకు వచ్చిందంటే చేతులారా అది మనం చేసుకున్నదే. అది మీరు గమనించాలి. థామస్ ఆల్వా ఎడిసన్ ఏమంటారంటే, నెవర్ గో టు స్లీప్ వితౌట్ ఏ రిక్వెస్ట్ టు యువర్ సబ్ కాన్షియస్ మైండ్. మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందో చాలామందికి తెలియదు. అది యాక్టివ్గా ఉన్నప్పుడు మీరు మీ గోల్ని చేరవేస్తే అది సాధించినంత వరకు నిద్రపోదు. మనం ఎప్పుడైతే నిద్రపోవడానికి సిద్ధపడతామో ఆ చివరి 10 నిమిషాల ముందు చాలా పవర్ఫుల్గా ఉంటుంది మన సబ్ కాన్షియస్ మైండ్. అలానే ఉదయకాల సమయంలో చాలా అంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. మనం పంపించే ప్రతి సమాచారం కూడా అతుక్కుంటుంది. ఇలాంటి సమయంలో మన సబ్ కాన్షియస్ మైండ్లోకి వెళ్ళిపోతాం. మనం పడుకునే 8 గంటల వరకు అక్కడే ఉంటాం. ప్రతిరోజు ఉదయం కానీ రాత్రి పడుకునే ముందు మనం చేసే పనులు రెండు. మనం చేసే లోపాలు నెమరవేసుకోవడం, అలాగే మనం సాధించాలనే కోరుకుని నెమరవేసుకోవడం. ఎక్కువ మంది పాజిటివ్ కన్నా నెగిటివ్నే ఎక్కువగా నెమరవేసుకుంటూ ఉంటారు. ఆ నెగిటివ్నే జయించడానికి మనం చేసే పని పాజిటివ్గానే ఎక్కువగా ఆలోచించి తీరాలి. మన బ్రెయిన్ అనేది ఎక్కువగా ముఖ్యంగా కొన్ని స్టేట్స్లో ఆలోచిస్తుంది. వాటిని గామా, ఆల్ఫా, బీటా, తీటా, డెల్టా అనే స్టేట్స్గా వివరించింది సైన్స్. మనం పూర్తి నిద్రలో డీప్గా స్లీప్లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ అనేది లోయెస్ట్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అయిన డెల్టా స్టేట్లో ఉంటుంది. ఈ స్టేట్లో మనపై మనకు కంట్రోల్ ఉండదు. కలలు అనేవి ఈ స్టేట్లో వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే మన నిద్రలోంచి బయటకు వస్తామో, అంటే కొంచెం నిద్ర, కొంచెం మెలకువగా ఉండడం, ఈ స్థితిని తీటా స్టేట్ అంటారు. ఈ స్టేట్లో మనం రిలాక్స్డ్గా ఉంటాం. ఈ స్టేట్ అనేది మన చేతుల్లో ఉండదు. ఎప్పుడైతే మనం పూర్తిగా మేల్కొని లేచి నడవడం, మన పనులు మనం చేసుకోవడం మొదలు పెడతామో దాన్ని ఆల్ఫా స్టేట్ అంటాం. ఈ స్టేట్లో మనం ప్రశాంతంగా ఉంటాం. అందుకే ఉదయం లేవగానే రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం బయట ప్రపంచంలోకి వస్తామో, బిజీ లైఫ్లోకి, అప్పుడు మన బ్రెయిన్ హయ్యర్ వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీ అయిన బీటా స్టేట్లోకి వస్తుంది. ఈ స్టేట్లో మనమంతా ఎక్కువగా జీవిస్తూ ఉంటాం. ఎప్పుడైతే రాత్రి తిరిగి ఇంటికి వస్తామో అప్పుడు మన బ్రెయిన్ బీటా స్టేట్ నుండి ఆల్ఫా స్టేట్లోకి పడిపోతుంది. అందుకే మనం రిలాక్స్డ్గా ఫీల్ అవుతూ ఉంటాం. ఎప్పుడైతే మనం పడుకోవడానికి రెడీ అయ్యి మనతో మనం డిస్కనెక్ట్ అయిన వెంటనే మన బ్రెయిన్ అనేది మళ్ళీ తీటా స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఇది మన చేతుల్లో ఉండదు. ఆ తర్వాత మనం డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాం, డెల్టా స్టేట్లోకి. ఇది మీకు అర్థమైతే మీకు అన్నీ మెల్లమెల్లగా అర్థమవుతాయి. మనం పిలిచే కాన్షియస్ మైండ్ ఆల్ఫా, బీటా, గామా స్టేట్లో ఉంటాయి. కాన్షియస్ అంటేనే మనకు మనం స్పృహలో కనెక్ట్ అయ్యి ఉండటం. కానీ సబ్ కాన్షియస్ మైండ్ తీటా మరియు డెల్టా స్టేట్లో ఉంటాయి. మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడైతే తీటా స్టేట్లో ఉంటుందో అలాంటి సమయంలో మీరు కోరుకున్నది, విజువలైజ్ చేసేది ప్రతిదీ జరుగుతుంది. ఎందుకంటే మన సబ్ కాన్షియస్ మైండ్ తీటా స్టేట్లో రన్ అవుతుంది, దానికి వినబడుతుంది. కానీ తీటా స్టేట్లో ఎవరు అలర్ట్గా ఉండరు. కాన్షియస్గా మనతో మనం డిస్కనెక్ట్ అవుతాం. దానికి ఏ విషయాన్ని చెప్పలేం కాబట్టి మనకు రిజల్ట్స్ కనబడవు. ఈ పాయింట్ సరిగ్గా అర్థం కావడానికి కొంచెం సమయం పట్టొచ్చు. మీరు సరిగ్గా అర్థం చేసుకుంటే ఏమీ లేదు ఇందులో. లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ సబ్ కాన్షియస్ మైండ్ పవర్ని రాత్రి పడుకునే ముందు, అలాగే పొద్దున్న లేచిన తర్వాత అప్లై చేయమంటారు. దీని శక్తి తెలిసిన వాళ్ళు. మనం సరిగ్గా పరిశీలిస్తే ఈ టెక్నిక్స్ అప్లై చేసే సమయంలో మెడిటేషన్ ఎక్కువగా చేస్తే కాస్మిక్ ఎనర్జీ అనుభూతి చెందడంలో, అలాగే ప్రేయర్ చేసే సమయంలో కూడా దీని వెనక ఉన్న రీజన్ కూడా మన బ్రెయిన్ని తీటా స్టేట్లోకి తీసుకెళ్లడం. ఈ తీటా స్టేట్లో మనం చెప్పే ప్రతి విషయం కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. అయితే మన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, వాటిని సాధించడం ఎలా? మీరు ఏదైనా ఇస్తున్నారంటే అది స్వీకరించడం కోసమే. మీ లక్ష్యాలు, మీ ఆశయాలు, మీ సాహసాల మీద శ్రద్ధ పెడితే మీ మనసే మీకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తుంది.
సక్సెస్ అయిన ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యంతోనే ముందుకు సాగుతారు. వాళ్ళకు ఉన్న గోల్ని నిర్ణయించుకోవడం, వాటిని సాధించడం కోసం కృషి చేయడమే. వాళ్ళు వాళ్ళ సుదీర్ఘ కాలంలో విజయం కోసం వేసే తొలి అడుగు ఎక్కడికి వెళ్లాలో ముందే తెలుసుకోవడం, గమ్యాన్ని చేరడానికి తగిన ప్రణాళికల్ని రచించుకోవడం. ఈ రెండూ మీరు పాటిస్తే మీ కాలాన్ని, మీ శక్తిని, ఉద్వేగాన్ని మీ లక్ష్యం మీద కేంద్రీకరించే వీలుంటుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన మార్గంలోనే మీరు ప్రయాణాన్ని ప్రారంభించినట్టు అవుతుంది. చుక్కాని లేని పడవ సముద్రంలోనే అల్లకల్లోలంగా అటు ఇటు వేగంగా తిరుగుతూ ఉంటుంది, కానీ అది తీరానికి ఎంత మాత్రం చేరలేదు. అలానే మనిషికి జీవిత లక్ష్యం లేకపోతే తను కూడా ఏం చేస్తాడో తెలియదు, ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఆ పడవలానే అటు ఇటు తిరుగుతూ ఉండడమే. అందుకే ప్రతి మనిషి కూడా చుక్కాని లేని పడవల మనిషి జీవితం ఉండకూడదు. సంకల్ప బలం ముందు చిన్న చిన్న సమస్యలు నిలబడలేవు. దృఢమైన సంకల్ప బలం కలవారు మాత్రమే ముందుకు సాగుతారు. వారిని ఏదీ అడ్డుకోలేదు. ఎవరైతే దీర్ఘకాలంగా వాళ్ళ లక్ష్యం కోసం సాధన చేస్తారో వారి కలలు నిజాలుగా మారిపోతాయి. మీకో విషయం తెలుసా? జీవితాన్ని ఫలవంతం చేసే అనేక విషయాలు మనకు చిన్న చిన్న సమస్యల వల్లనే వస్తూ ఉంటాయి. జీవితంలో గొప్ప గొప్ప సౌకర్యాలుగా మనం భావిస్తున్నవన్నీ ముందు ఎవరో కలలగంటేనే అవి మన దగ్గరకు వచ్చినవి. కాబట్టి మీరు కలలు కనండి, వాటిని మీ సబ్ కాన్షియస్ మైండ్కి పంపండి. తర్వాత పని మన మైండే మనతో చేయించుకుని పోతుంది. కాలం కలిసి రాకపోవడం, కలిసి రావడం వంటి వాటితో కలలు కనడానికి ఎలాంటి సంబంధం లేదు. మీ కలల్ని మీరు పండించుకోనివ్వకుండా ఎన్నో సంవత్సరాలుగా మీ నెగిటివ్ థాట్స్ అనేవి మీకు అడ్డుగానే ఉన్నాయి. వాటిని నిరోధించే పనిలో ఉండాలి మీరు. మన ఆశయాలను నెరవేర్చుకొని తీరుతామన్న నమ్మకాన్ని ఒక అలవాటుగా మార్చే అద్భుతమైన శక్తి మన సబ్ కాన్షియస్ మైండ్కి ఉంది. దానివల్లే మనం అనుకున్నవన్నీ జరుగుతూ ఉంటాయి. భవిష్యత్ అనేది మీకోసం మంచి మంచి కానుకలను దాచి ఉంచుందని ఆశించండి. మీరు మరింత అభివృద్ధి సాధిస్తారని, సంతోషంగా ఉంటారని నమ్మడం, మీకు భవిష్యత్తులో మంచి కుటుంబం, అందమైన ఇల్లు, మంచి వ్యాపారం, మంచి జీవితం సమకూరుతాయని భావించడం, దేన్నైనా సాధించడానికి సిద్ధపడడం, ఇదంతా ఒక అలవాటుగా మారితే కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అదే మూలధనం. మీ మాటలకు, చేతలకు అన్నింటికీ మీ సబ్ కాన్షియస్ మైండ్ ప్రతిస్పందిస్తుంది. జీవితంలో మీరు కోరుకున్నదంతా నిజమవుతుంది. మంచి ఆరోగ్యం కావచ్చు, మంచి సంపద కావచ్చు, మీ కోరిక ఏదైనా సరే అది వచ్చి తీరాల్సిందే. ఇలాంటి ఫలితాలను మీరు ఎంతగా వీలైతే అంతగా దృశ్యమానం చేసుకోండి. మీ శక్తినంతా వినియోగించి మీరు కోరుకున్న దాన్ని సాధించండి. మీ కోరికల్ని మీరే ఊహించినంతగా నిజాలుగా మారుతాయి. మీలో ఉన్న బలమైన కోరిక ఒక తీర్మానంగా మారినప్పుడే అది మరింత ప్రభావపూరితంగా మారుతుంది. బలమైన కోరికలను, కలల్ని సాకారం చేసుకోవాలనే పట్టుదలను జత కలిపితే అది విశ్వశక్తిని ప్రేరేపిస్తుంది. పరితపించడం, కోరుకోవడం, తహతహలాడడం వల్ల సానుకూల ఫలితాలు సొంతమవుతాయి. మీరు ఏదో ఒక విషయంలో మిమ్మల్ని మీరు మరింతగా మెరుగుపరుచుకోవాలనుకుంటే ఆ ఉన్నతమైన కోరికల్ని స్పష్టంగా, స్థిరంగా దృశ్యమానం చేసుకోవాలి. అంటే ఇమాజినేషన్. ఆలోచనలు అయస్కాంతాలు లాంటివి. అవి పరిస్థితులను ఆకర్షిస్తాయి. మీ మనస్సు పేదరికం, వ్యాధులు, రోగాలు వంటి ప్రతికూల భావాలతో నిండిపోయి ఉంటే అది మీకు పేదరికాన్ని, ఆ వ్యాధినే కానుగ్గా ఇస్తుంది. మీ మనసులో ఉన్నదానికి వ్యతిరేకమైన దాన్ని సృష్టించే అవకాశమే లేదు. మీ మానసిక దృక్కోణం అనేది మీ జీవితాన్ని నిర్వచించే ఒక ప్రక్రియ. మీ విజయాలన్నీ ముందు మానసికంగానే సిద్ధిస్తాయి. విఫలం అయిపోతాయన్న భయం, కోరికలు నెరవేరవన్న భయం, అవమానం ఎదురవుతుందన్న ఆలోచనలు ఇవన్నీ మిమ్మల్ని నెగిటివ్లోనికి నెట్టేస్తాయి. మీరు ఆశావాదులుగా ఉండండి. విశ్వాసంతో, ధీమాతో ప్రతి విషయాన్ని ప్రకాశవంతమైన కోణం నుంచి చూడటానికి అలవాటు చేసుకోండి. సందేహంతో జీవితాన్ని చూడడం ఆపండి. అంతా మంచే జరగబోతుందనే విషయాన్ని, నమ్మకాన్ని అలవాటు చేసుకోండి. విజయం మీదే అనే నమ్మకాన్ని కలిగి ఉండండి. మీ నమ్మకాలే మిమ్మల్ని నిర్మిస్తాయి, మిమ్మల్ని అభివృద్ధి చెందిస్తాయి. నమ్మకాలు బలపడాలంటే ప్రతిరోజు మీ మైండ్ అందించే మాటల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే రాత్రి పడుకునే 10 నిమిషాల ముందు, అలాగే ఉదయం లేచిన తర్వాత మంచి విషయాలను నెమరవేస్తూ ఉండాలి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.